పార్టీని వీడొద్దంటూ విజయసాయిరెడ్డిని వైసీపీ నేతలు బుజ్జగిస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్టీని వీడొద్దంటూ విజయసాయిని కోరారు. విజయసాయిరెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని కోరారు. మరోవైపు విజయసాయిరెడ్డి సేవలు పార్టీకి ఎంతో అవసరమని కాకాని అన్నారు. జగన్ని విజయసాయిరెడ్డిని వేరు చేసి చూడలేమన్న ఆయన విజయసాయిరెడ్డిని రాజకీయాల్లో కొనసాగాలని కోరుతామన్నారు. పార్టీని వీడొద్దంటూ విజయసాయిరెడ్డిని వైసీపీ నేతలు బుజ్జగిస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్టీని వీడొద్దంటూ విజయసాయిరెడ్డిని కోరారు. విజయసాయి రాజకీయాల్లో కొనసాగాలని కోరారు. మరోవైపు విజయసాయిరెడ్డిని సేవలు పార్టీకి ఎంతగానో అవసరమని కాకాని అన్నారు. జగన్ని విజయసాయిరెడ్డిని వేరు చేసి చూడలేమన్న ఆయన విజయసాయిరెడ్డిని రాజకీయాల్లో కొనసాగాలని కోరుతామన్నారు. ఇక ఈరోజు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్, ఇక రాజకీయాలు లేవు, వ్యవసాయమే చేసుకుంటా ఉన్న విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్సీపీ నేతలు బుజ్జగిస్తున్న పరిస్థితి. పార్టీని వీడొద్దు, పార్టీలో కొనసాగాలని చెప్పి నేతలు కోరుతున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కాసేపటి క్రితమే విజయసాయిరెడ్డి నివాసం, అధికారిక నివాసం తుగ్లక్ లేన్ 3 వద్దకు వచ్చి ఆయన్ని కలవడం జరిగింది. పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆయన్ని వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతున్న పరిస్థితి. ప్రధానంగా అటు రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. విజయసాయిరెడ్డి ప్రకటన చూసి, ఎక్స్లో చేసిన పోస్ట్ చూసి షాక్కు గురయ్యానని చెప్పి సైతం గురుమూర్తి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం వ్యక్తిగతంగానే తనను ఎవరు పంపలేదని చెప్పి కూడా గురుమూర్తి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. సో ఆయన ఈ నెలాఖరుకల్లా కూడా స్వరాష్ట్రానికి చేరుకోబోతున్నారు. సో ఆ లోపు పార్టీలో ముఖ్యంగా విజయసాయిరెడ్డితో కలిసి పనిచేసిన నేతలు పార్టీని వీడొద్దు, పార్టీలో కొనసాగాలి, రాజకీయాల్లో ఇలాంటి వారి అవసరం ఉంది అని చెప్పి ఆయన్ని రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన అధికారిక నివాసం నుంచి ఇటు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను 10 గంటల 40 నిమిషాలకు కలిసి తన రాజీనామా పత్రాన్ని విజయసాయిరెడ్డి అందించబోతున్నారు. జగదీప్ ధన్ఖడ్ అధికారిక నివాసంలో కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిస్తారు. విజయసాయిరెడ్డితో కలిపి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీని వీడిన వారి సంఖ్య 4కు చేరబోతోంది. రాజ్యసభ ఎంపీల విషయంలో ఇప్పటి వరకు ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ, అలాగే బీదం మస్తాన్ రావు, కాకుండా ఇటు ఆర్ కృష్ణయ్య, అలాగే పూర్తిగా వీరంతా కూడా పార్టీని వీడిన పరిస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు గురుమూర్తి యొక్క సమావేశం కూడా ముగిసింది. ప్రస్తుతం ముఖ్యంగా ఆయనతో విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు అనేది తెలియరావాల్సి ఉంది. సో ఓవరాల్ గా అయితే పార్టీని వరుసగా ముఖ్యంగా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సంఖ్యాబలం అనేది తగ్గుతున్న పరిస్థితి. ఇప్పుడు 7గురికి ముఖ్యంగా 11 మంది 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత 11 మంది సభ్యుల సంఖ్యాబలం వైఎస్ఆర్సీపీకి ఉండేది. సో ఇప్పుడు వరుసగా నేతలు పార్టీలు వీడుతున్న సమయంలో సార్ గురుమూర్తి గారు విజయసాయిరెడ్డి గారితో ఏం మాట్లాడారు, ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు? ఒకటి, విజయసాయిరెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ లీడరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు పార్టీకి. ఇప్పుడు కూడా అదే సేవలు కొనసాగించాలని కోరడం జరిగింది. అంటే రాజీనామా మీరు ఆయన పార్టీ వీడొద్దు, మీరు పార్టీలో ఉండాలని చెప్పి ఆయన అడిగారా? ఖచ్చితంగా మా పార్టీలో ఆయన కొనసాగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకోవద్దు, మీలాంటి అనుభవజ్ఞులు పార్టీకి చాలా అవసరం. సో ఖచ్చితంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం సమాయత్తంగా పనిచేసుకుందామని కోరడం. ఆయన ఏం చెప్పారు సార్? ఆయన ఈ నిర్ణయానికి సంబంధించి ఏం చెప్పారు సార్? విజయసాయిరెడ్డి ఆయన ఏం చెప్పారు సార్? అంటే మీరు అడిగారు కదా, కోరారు కదా, ఏమన్నారు ఆయన? పాజిటివ్ గా ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు 10:30 గంటలకు రాజ్యసభ సభ్యత్వానికి మాట్లాడతానని చెప్పారు. అంటే రాజీనామా కూడా చేయబోతున్నారు కదా ఆయన, విరమించుకోమంటే మరి ఏం చెప్పారు ఆయన? మాట్లాడతామని చెప్పారు. పార్టీలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఎందుకు ఏం సమస్య లేనప్పుడు ఈ విధంగా నేతలంతా కూడా సమస్య లేదు.
సమస్యలు ఏం లేవు. అంటే ఇప్పుడు 4వ రాజ్యసభ ఎంపీ మీ పార్టీని వీడటం 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్నారు. ఏమైనా కేసులో వేధింపులు ఇటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా? వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం విజయసాయిరెడ్డి గారికి ఉంది. అది మనం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా వీటన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకి సాగే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎందుకు తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది ఏమన్నా చెప్పారా మీకు? ఏమన్నా గురుమూర్తి గారు? Vijay Sai Reddy is resigning today. Can you please say, sir, in English once more, sir? No, we requested that please stay in the party. We'll face together like that. What is the reason that he wants to resign? ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు వరుసగా పార్టీని వీడడానికి సంబంధించి ఇటు గురుమూర్తి పార్టీలోనే విజయసాయిరెడ్డి కొనసాగాలి అని చెప్పి కోరామని చెప్పి కూడా గురుమూర్తి గారు చెప్తున్నారు. పార్టీకి మీ సేవలు అవసరం అన్న అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మాట్లాడతానన్నారు. కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అయితే పార్టీలోనే కొనసాగాలి, మీ సేవలు పార్టీకి అవసరం అన్న విషయాన్ని అయితే గోపి అంటే ఎంపీ పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా విజయసాయిరెడ్డి? ఎస్, ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి ముఖ్యంగా ఆయన రాజీనామా చేసే సమయాన్ని కూడా ఆయన మీడియా విభాగమే మీడియాకి తెలియపరచడం జరిగింది. 10:40 ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయన రాజీనామా పత్రాన్ని అందజేస్తారు అని చెప్పి ఇటు విజయసాయిరెడ్డి యొక్క మీడియా విభాగమే చెప్పడం జరిగింది. అయితే రాజీనామా చేసిన తర్వాత ఆయన స్పందిస్తారా ఏంటి అన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. నిన్ననే ఆయన ఎక్స్ వేదికగా పూర్తి స్థాయిలో ఆయన పైన ఎటువంటి ప్రలోభాలు కానీ ఒత్తిళ్లు కానీ లేక ఇతర రాజకీయ పార్టీలో చేరే విషయం పైన కానీ ఏమీ లేవు. ఇకపై భవిష్యత్తులో వ్యవసాయమే చేసుకుంటాను, నా భవిష్యత్తు వ్యవసాయం అన్న విషయాన్ని ఆయన సింపుల్గా 2 wordsలో ఆయన చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ముఖ్యంగా బీజేపీ అలాగే ఇతర ఏదైనా రాజకీయ పార్టీలోకి వెళ్తారా, ఏం చేస్తారు? అంటే విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన ప్రకటించిన తర్వాత తన రాజీనామాకు సంబంధించి ఈ ప్రకటన ఏదైతే ఆయన వెల్లడించిన తర్వాత ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరెవరు ఆయన టచ్ లో వచ్చారు, ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, ఫోన్లో చాలామంది నేతలు మాట్లాడేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో ఆయన అధికారిక నివాసం తుగ్లక్ లేన్ 3కి వచ్చింది మాత్రం కేవలం ఒక ఎంపీ గురుమూర్తి మాత్రమే. ఆయన కూడా ముంబైలో ఉన్నారు నిన్న. సో ఈరోజు ఢిల్లీ వచ్చిన తర్వాత ఉదయమే విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చి ముఖ్యంగా చాలాసేపు వెయిట్ చేశారు కూడా. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు, ఎవరికి కూడా విజయసాయిరెడ్డి లోపల ఉన్నారా లేరా అన్న సమాచారం కూడా ఇవ్వట్లేదు. నిన్న ఎక్స్లో పోస్ట్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలోనే ముఖ్యంగా ఎవరికి కనపడకుండానే విజయసాయిరెడ్డి ఉంటున్న పరిస్థితి ఉంది. కానీ నిన్ననే ఆయన చెప్పారు ఈరోజు రాజీనామా చేస్తున్నాను తన రాజ్యసభ సభ్యత్వానికి అని చెప్పి నిన్ననే ఆయన చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా నేతలు అందుబాటులో ఉన్న నేతలు ముఖ్యంగా ఫోన్లో విజయసాయిరెడ్డి టచ్లోకి రాకపోతే నేరుగా తానే వచ్చాను విషయాన్ని తెలుసుకునేందుకని చెప్పి గురుమూర్తి చెప్పడం జరిగింది. సో చాలామంది వైవి సుబ్బారెడ్డి కానీ ఇతర అయోధ్యరామిరెడ్డి ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు సీనియర్ నేతలు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి బుజ్జగిస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే జగన్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. సో ఇటువంటి సమయంలో ముఖ్యంగా గతంలో చంద్రబాబు కూడా విదేశాల్లో ఉన్న సమయంలోనే సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ ఇటువంటి నేతలు బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అదే తరహా పరిస్థితి జగన్ ముఖ్యంగా అందుబాటులో లేని సమయంలో విదేశాల్లో వైసీపీ అధికారం కోల్పోయిన రోజు నుంచి ఆ పార్టీలో కీలక నేతలు సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత కాదన్నా విజయసాయిరెడ్డి పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన పార్టీని వీడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇది ఎటువంటి సంకేతంగా భావించాలి చెప్తున్నారు కాబట్టి సో అసలు విషయం ఏంటి అనేది ఆయన చెప్తేనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. రాజ్యసభ ఎంపీ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీని వేడుతున్నట్లుగా నిన్న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. మరి కాసేపట్లో ఆయన రాజ్యసభ చైర్మన్ను కలవనున్నారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ
శ్రేణులు నేతలు అందరూ కూడా వైసీపీకి చెందిన కీలక నేతలు అందరూ కూడా విజయసాయిరెడ్డికి టచ్లోకి వెళ్లారు. ఆయన కొంత బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని విజయసాయిరెడ్డి నివాసానికి తిరుపతి ఎంపీ కూడా చేరుకున్నారు. ఆయనతో కొంత మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆయన రాజీనామా చేశాడు అనేటువంటిది అంటే పదవికి రాజకీయాల్లో కొనసాగనన్నాడని రకరకాలైనటువంటివి ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, కొంతమంది స్వార్థపరులు కావచ్చు, అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన మీద కక్ష సాధింపులకు పాల్పడ్డా ఎక్కడా చెల్లించకుండా వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి వాడు. ఏది ఏమైనా సరే ఒకసారి ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి వివరాలు తెలియకుండా స్పందించడం సబబుగా ఉండదు. కాబట్టి మరలా చెప్పేటువంటిది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి నాయకుడు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎలా అర్థం చేసుకోవాలి? వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా పార్టీని పెడుతూ ఉన్నారు. అదే కోవలో ఇప్పుడు విజయసాయిరెడ్డి అంటే ఖచ్చితంగా వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లోనే ఉన్నారని మనం చెప్పొచ్చు. ఈయన పార్టీకి మరోవైపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇది పార్టీ క్యాడర్ కావచ్చు, నాయకులకు కావచ్చు, ఎటువంటి సంకేతం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఎస్, అనేక ఒత్తిళ్లు ఈ నిర్ణయం వెనుక ఉన్నాయని మనం భావించాల్సి ఉంటుంది. అవి కేసుల పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, అలాగే పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ఓటమి పాలైన తర్వాత నేతల మధ్య సమన్వయం కొరవడం, సరిగా ముఖ్యంగా పార్టీని జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేయలేకపోవడం, చాలా మంది నేతలు పార్టీ వీడడానికి కారణాలు ఇవేగా చెప్తున్న పరిస్థితి. మొదట రాజ్యసభకి ముఖ్యంగా పార్టీ నుంచి వీడిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణ కూడా ఎన్నికల సమయంలో అలాగే తీసుకున్న నిర్ణయాల సందర్భంగా కూడా జగన్ని తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఎవరిని కూడా పట్టించుకోలేదు అన్న విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి, ప్రధానంగా పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టడం, ఢిల్లీ స్థాయిలో పార్టీకి ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ, జాతీయ స్థాయిలో నేతల మధ్య సమన్వయంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇటు విజయసాయిరెడ్డి. 2016లో తొలిసారి ఆయన రాజ్యసభకి ఢిల్లీ వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఎలక్ట్ అయిన తొలి రాజ్యసభ మెంబర్ ఆయన. సో ఆ పొజిషన్ నుంచి పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా, అలాగే పార్టీలో రాష్ట్ర స్థాయిలో కూడా ఇటు ఉత్తరాంధ్ర, విశాఖకి ఇన్ఛార్జిగా చాలా కీలకమైన బాధ్యతలు, జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు పార్టీని వీడడం అంటే ఇది చాలా పెద్ద విషయం. పార్టీ నేతలు, ముఖ్యంగా పార్టీ క్యాడర్ నిరుత్సాహపడే విషయం. అందుకే పార్టీ నేతలంతా కూడా నేరుగా ఆయనతో మాట్లాడి పార్టీలోనే కొనసాగాలి, రాజకీయాల్లో ఉండాలి, పార్టీ అండగా ఉంటుందన్న విషయాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా అదే విషయాన్ని, రాజకీయాలను వీడతానని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, మీరు పార్టీలోనే కొనసాగాలి, మీ సేవలు పార్టీకి అవసరం అన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని చెప్పి గురుమూర్తి చెప్పడం జరిగింది. సో అలాగే వైవి సుబ్బారెడ్డి కానీ ఇతర సీనియర్ నేతలంతా కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా 19 నుంచి 24 వరకు ఎంపీలను కోఆర్డినేట్ చేసే విషయంలో కానీ, జాతీయ స్థాయి నాయకుల్ని కోఆర్డినేట్ చేసే విషయంలో కీలకంగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలను వీడినట్లయితే కనుక ఇది పార్టీకి పెద్ద నష్టాన్ని చేకూర్చే అంశంగా ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆయన్ని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆయన ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారు. 10:30 గంటలకి ఉపరాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఆయన తన రాజీనామా పత్రాన్ని జగదీప్ ధన్కర్కి 10:40 అందించబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఈ నిర్ణయం పైన మీడియాతో మాట్లాడతారా, లేక తన ప్రకటనే చివరి అంశంగా ముఖ్యంగా ముగిస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మరి కాసేపట్లోనే ఆయన తన అధికారిక నివాసం నుంచి జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ నివాసానికి వెళ్లి రాజీనామా పత్రాన్ని అందించబోతున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నేతలు, జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారని మనం వేచి చూడాలి. రైట్, థాంక్యూ గోపి.